కొంతమంది కనిపెట్టడంలో మంచి నిపుణులు. ఏం కనిపెడతారంటే ఎదుటి వాళ్ళ జీవితాల్లో ఏమేమి తప్పులు ఉన్నాయో, ఏమేమి లోపాలు ఉన్నాయో సుదీర్ఘ పరిశోధనలు చేసి కనిపెడుతుంటారు. ఆ పరిశోధన అంతా అయిపోయిన తర్వాత వచ్చి చెబుతారు, నేను కనిపెట్టేశాను బ్రదర్ అంట. ఏం కనిపెట్టావు బ్రదర్ అంటే అతని తేడా ఎట్లా అంటే ఎవిడెన్స్తో సహా ఉంది నా దగ్గర. 2 నెలలుగా కష్టపడ్డా, మొత్తం సేకరించా. ఏం ఒరిగింది? ఒక అక్క వచ్చింది, అక్క కనిపెట్టేశా, ఫుల్ తేడా ఆమె. ఎట్లా చెప్పగలవు? మొత్తం ఇప్పటికి 4 నెలల నుంచి పరిశోధనలో పెట్టా, ఫొటోస్తో సహా మొత్తం ఎవిడెన్స్తో సహా ఉంది నా దగ్గర. ఇతరుల జీవితాల్లోని విషయాలు, ఇతరుల సంగతులలోని లోపాలు ఇట్లాగా కనిపెట్టే పరిశోధకులు కొంతమంది ఉన్నారు. డిటెక్టివ్స్ లాగా పరిశోధకులు అన్నమాట. వాక్యం ఏం చెబుతుందంటే అవి కనిపెడదు కానీ తర్వాత ముందు నువ్వు కనిపెట్టాల్సింది కొన్ని ఉన్నాయి నాన్న, వాటి సంగతి చూడన్నాడు. నీ కంటిలోనున్న దూలమనెంచక ఎదుటివాని కంటిలో నలుసును నీవు కనిపెట్టనేలా లేదా వెతకనేలా? అది ఎదుటోడి కంట్లో నలుసును వెతికి అందులో పరిశోధన చేసి కనుగొనేవో తమ్ముడా చెల్లి, నువ్వు పరిశోధన చేయాల్సింది, నువ్వు కనిపెట్టాల్సింది ఫస్ట్ నీ కళ్ళలో ఏమున్నాయో. ఇది వాక్యం. అవునా? మనుషుల్లో తమ స్థితిని తాము ఎరగరు. తాము ఏ లోపం కలిగి ఉన్నారో, ఎలాంటి క్రియల్లో ఉన్నారో తమను తాము కనిపెట్టుకోరు. ఎదుటి వాళ్ళలో కనిపెట్టడానికి ట్రై చేస్తారు. అందుకని పాయింట్ నెంబర్ 1లో చెప్పాను ఆ రోజు నేను, ఏం కనిపెట్టాలి అంటే ఫస్ట్ మన నడతలను, మన ప్రవర్తనను మనం కనిపెట్టాలి. ఇది సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనమట. చూడండి ఒక్కసారి. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. వివేకి అయిన వాడు పరుల నడతలను బాగుగా కనిపెట్టునన్నాడా, తన నడతను అన్నాడా? అందరు నోరు తెరిచి చెప్పండి ఒక మాట. ఎవరి నడతనే? ఇది మనకు కావాల్సింది. ఇది మొదట ఎదుటి వాళ్ళలో లోపాలు అన్వేషించే మనం అసలు మన నడతల్ని కనిపెట్టుకోవాలి ఫస్ట్. యేసయ్య కూడా నేర్పింది అదే. ముందు నీ కన్ను చూసుకో. నీ కళ్ళు తేటగా ఉంటే అప్పుడు ఎదుటివాళ్ళ నలుసులు నువ్వు ఈజీగా తీసేయవచ్చు. అరే నీ కళ్ళే గుడ్డి కళ్ళు అయిపోయినాయి, ఇంతంతలో దూలాలు పెట్టుకొని కూర్చున్నావు, నువ్వే చెడిపోయి ఉన్నావు, భ్రష్టు పట్టున్నావు. నువ్వు వాడి కంట్లో నలుసు తీయటానికి బయలుదేరావు. సిగ్గుందా నీకు అంటాడు ఆయన. అంటే సిగ్గుందా అని అనలేదులే, కానీ మన భాషలో, వాడుక భాషలో, మన పద్ధతిలో చెప్పాలంటే నీకు సిగ్గుందా అని. ఎవరు చూసుకోవాలి? ముందు ఎవరి ప్రవర్తనను కనిపెట్టుకోవాలి, ఎవరి నడతలను కనిపెట్టుకోవాలి. అదే సామెతలు అదే 14లో 8వ వచనం చూడు ఒకసారి. తన ప్రవర్తనను కనిపెట్టి యుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. చాలు. ఎవరి ప్రవర్తన? లోకుల ప్రవర్తన, తమ ప్రవర్తన. చాలా క్లియర్గా తమ ప్రవర్తన కనిపెట్టుకొని ఉండటం అనేది వివేకుల జ్ఞానమునకు లక్షణం అన్నాడు. అందుకే ఇందులో పాఠం ఏమిటంటే, మొట్టమొదటి పాఠం మనల్ని మనం కనిపెట్టాలి. నా బుద్ధి ఎక్కడ వంకరబోతుంది, నా మనసు ఏ పాయింట్లో పెడత్రోవబడుతుంది, నేను ఎక్కడ బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నా, నేను ఎందుకు అలా అవుతున్నా, నేను ఈ తప్పు చేయొద్దు అనుకుంటానే ఎందుకు చేస్తున్నా, నేను ఇలా మాట్లాడొద్దు అనుకుంటానే ఎందుకు మాట్లాడుతున్నా, దీనికి కారణాలు ఏంటి, నేను చేయాలనుకున్న వాటిని ఎందుకు చేయలేకపోతున్నా, చేయొద్దు అనుకున్న వాటిని ఎందుకు చేస్తున్నా, దానికి కారణాలు ఏంటి, అసలు నా ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉన్నాయి, దేవుని దృష్టిలో నేను ఎలా బ్రతుకుతున్నాను, అసలు నా జీవితాన్ని చూసిన దేవుడు నన్ను ఎలా ఆలోచిస్తాడు. ఎదుటి వాళ్ళు మనల్ని విమర్శించే దానికంటే కూడా, మన శత్రువు మనల్ని విమర్శించే దానికంటే కూడా ఎక్కువ మనల్ని మనం విమర్శించుకోవాలి, పరిశీలించి చూసుకోవాలి. అలాంటి వ్యక్తులను దేవుడు జ్ఞానులు, వివేకులు అని పిలుస్తున్నాడు. ఎవరిని బాబు? ఎవరిని పిలుస్తున్నాడు జ్ఞానులు, వివేకులని? లోకుల నడతల్ని కనిపెట్టేవాళ్ళన? పెద్దగా చెప్పండి. ఎవరి నడతనే వాళ్ళు కనిపెట్టాల్సిన వాటిల్లో మొట్టమొదటిది మన నడత, మన ప్రవర్తన. ఎలా నడుచుకుంటున్నాం మనం? ఏదన్నా సందు దొరికితే చాలు
వెంటనే ఎదుటి వాళ్ళకి నీతి చెప్పడానికి మొదలు పెడతాం. అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అట్లా ఇట్లా. మరి నువ్వు చెప్పుకోవా? మరి నీ దగ్గర కూడా ఉన్నాయి కొన్ని, వాటి సంగతి ఏంటి? అందుకే ముందు నువ్వు దిద్దుబాటు చేసుకో. నీ ప్రవర్తనలో, నీ నడతల్లో ఉన్న లోపాలని, నీలో దేవుడు అభ్యంతరమని తలంచుచున్న వాటిని ముందు నువ్వు తొలగించుకో, నువ్వు సరి చేసుకో, ఆ తర్వాత చూడు. కాబట్టి ఇక్కడ మనం కనిపెట్టవలసింది ఫస్ట్ ఏంటి చెప్పండి? ఇప్పుడు రెండవ పాయింట్లో మన ఇంటి వారి నడతలను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలో ఒక కొడుకుగానో, ఒక తండ్రిగానో, ఒక తల్లిగానో, ఒక అన్నగానో, ఒక చెల్లిగానో, ఒక అక్కగానో, ఒక భార్యగానో, ఒక భర్తగానో, ఒక బిడ్డగానో నువ్వు ఉన్నావు అనుకో. ప్రతి మనిషి మొత్తానికి కుటుంబంలో ఏదో ఒకటి అయి ఉంటారు. ఓ భర్తగానో, ఓ తల్లిగానో, ఓ కొడుకుగానో, ఒక అన్నగానో, అక్కగానో, చెల్లిగానో ఏదో ఒకటి అవుతారు. దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా, దేవునితో కలిసి నడిచే వ్యక్తిగా, దేవుని ఆలోచనలను గుర్తుపట్టే వ్యక్తిగా నీ ఖచ్చితంగా ఈ ఆలోచన ఉండాలి. ఏంటంటే నీ నడతలనే కాదు, నీ క్షేమం ఒక్కటే నువ్వు కోరుకుంటున్నావా? నీ ఇంటి వారి క్షేమాన్ని కోరుకుంటున్నావా? మీ ఇంటి వారందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారా? అందరూ నిత్య జీవనంలో ఉండాలని కోరుకుంటున్నారా? ఈ భూమి మీద జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నారా? అట్లయితే నువ్వు చేయాల్సిన రెండో పని ఏంటంటే నీ ఇంటి వారి నడతల్ని నువ్వు బాగుగా కనిపెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, పెద్దవాళ్ళు అనుకో, తల్లి తండ్రి అనుకో, పిల్లల నడతల్ని కనిపెట్టాలి. నా పిల్లలు భక్తులు అవుతున్నారా, భక్తిహీనులు అవుతున్నారా? చాలామంది తల్లిదండ్రులు మా వాడు బాగా చదువుతున్నాడా లేదా అనేది కనిపెడతారు, మా వాడికి ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది కనిపెడతారు, మా వాడు చదువు మీద దృష్టి పెట్టాడా లేదా అని కనిపెడతారు, మా వాడికి ఎలాంటి రేంజ్ వస్తుంది అనేది కనిపెడతారు. బాగా వినాలి, పరిశోధనలు చేస్తుంటారు. వాడిని కూర్చోనీరు, నిలబడినీరు, నిద్రపోనీరు, వాడికంటూ ఒక ప్రశాంతతనివ్వరు. పొరపాటున వాడు చదివే దాని దగ్గర చదవటం మానేసి కాస్త అడ్డం పడ్డాడు అనుకో, రే ఏంటి లే అంటారు. అదేమంటే మా కోసం అంటారా? మా కోసమా? నీ కోసమే, నీ భవిష్యత్తు కోసమే. ఏం భవిష్యత్తు? ముందే సాగు కొడుతున్నావు నువ్వు వాడిని, ముందే మెంటల్ పేషెంట్ అని చేస్తున్నావు నువ్వు వాడిని. నీకోసమే, నీ భవిష్యత్తు కోసమే అంటే మళ్ళీ టార్చర్. నేను చెప్తున్నా, ఓ తల్లి, ఓ తండ్రి, నిజంగా నీ బిడ్డల భవిష్యత్తు ఆశీర్వాదకారణంగా ఉండాలని నిజంగా నువ్వు కోరుకుంటే వాళ్ళని భూ సంబంధమైన విద్యలో ఎదిగించుట కాదు, వారిని మహోన్నతుని విద్యకు నడిపించాలి. ఈ భూ సంబంధమైన జీవితంలో బ్రతకడానికి ఏదో ఒక విద్య కావాలి కాబట్టి చదువు అవసరమే. కష్టపడాలి, ఇష్టపడాలి, చదవాలి, సాధించాలి, కాదని నేను అనటల్లా. అంతకంటే శ్రేష్టంగా ఈ విద్య కంటే ముందు నీ బిడ్డల్ని మహోన్నతుని విద్యకు అలవాటు చేసి దేవుని భక్తిలో వారు ఎదుగునట్లు జాగ్రత్త పడాలి. కొంతమంది తల్లులు తమ పిల్లలు దేవుని సన్నిధిలో ఆసక్తిగా ఎదుగుతుంటే పని కట్టుకొని వాళ్ళని ఆపి చెడగొట్టి పనికిమాలిన వాటిలోకి పంపిస్తూ ఉంటారు. చర్చికి పోవాలరా, మేము ప్రార్థనకి వెళ్తాం, ఎప్పుడో ఆదివారం పూట పోవాలా, కాసేపు చూసుకోవాలా. పాస్టర్ ఏమైనా పెడతాడేంది? పాస్టర్ ఏమైనా తినిపిస్తాడంటారా ఆహారం? పైసలు ఇస్తాడా? పొద్దున్న లెగిస్తే అదే పిచ్చి అయిపోయింది నీకు. నేను చెప్పనా ఒక మాట, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శాస్త్రవేత్తలలో పెక్కుమంది, ఏ మనుషుడు కూడా కనిపెట్టలేని వాటిని కనిపెట్టి ఈరోజు మానవ సమాజం మొత్తానికి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తులలో 100 మందిలో 90 మంది బైబిల్ని ఎరిగిన వాళ్ళే, దేవుని అత్యంతంగా ప్రేమించి భక్తి చేసిన యోధులు వాళ్ళు, ప్రార్థనా పరులే. ఎట్లా అయ్యారో తెలుసా? వాళ్ళు భక్తి పరులు, మేధావులయ్యారు. వాళ్ళు ఎంత మేధాశక్తి అంటే వాళ్ళు కనుగొన్న వాటిని ఇంకొకటి కనుక్కోలేకపోయినాడు ప్రపంచం మొత్తంలో. అంత మైండ్ మెచ్యూరిటీ, మానసిక వికాసం, ఐడియాలజీ. కైసాయా
अरे तू क्या रे, चर्ची को जाते तो क्या होता रे, ऐसा बोलते, कैसा ऐसा बोले तो कैसा, ऐसा नहीं बोलना. చర్చికి పోయి చిన్ననాటి నుంచి దేవుని సన్నిధిలో సండే స్కూల్ స్థాయి నుంచి ఎదిగి ఆత్మీయత నేర్చుకొని బైబిల్ చదివి ప్రార్థనలో తల్లిదండ్రుల పెంపకంలో భక్తితో పెరిగినటువంటి బిడ్డలలో పెక్కుమంది ప్రపంచానికి దీవెన, ఒక రాష్ట్రానికి ఒక దేశానికి కాదో ప్రపంచానికి దీవెనకరమైన సంగతులు కనుగొని చరిత్ర సృష్టించారు. గుండు సూది దగ్గర నుంచి పైన ఎగిరే రాకెట్ దాకా కనుగొన్న వాళ్ళు ఎవరో చెప్పండి మీరు. గుండు సూది దగ్గర నుంచి బెదర్ చెప్పండి, బెదర్ సిట్టర్ చెప్పండి, సిట్టర్ ఓరు కనుక్కున్నారు. ఆ జ్ఞానం వాళ్ళకి ఎవరు ఇచ్చారు? వాళ్ళందరూ ఏం చెప్పారో తెలుసా? నా తల్లి పసిప్రాయం నుంచి నన్ను దేవుని భక్తిలో పెంచింది. నేను పసిప్రాయం నుంచి సండే స్కూల్కి వెళ్ళాను. చిన్ననాటి నుంచి నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను. వాక్యం చదివేవాడిని, చర్చిలో గడిపేవాడిని. ఆ చర్చి వాతావరణం అంటే నాకు ఇష్టం. నేను ఎందుకో తెలుసా పిచ్చిగా ఈ పిల్లల కోసం అవి అని ఏర్పాటు చేసేది? కొంతమందికి అర్థం కాదు. శాలేమని ఏంది, ఎక్కడ పోయిన పక్షులు ఉన్నాయా, జంతువులు ఉన్నాయా, అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా, ఈ పిల్లోడా పెద్దోడా, ఈ పిల్ల కోరికలన్నీ కోరుతూ ఉంటాడు ఏంది? ఎందుకో తెలుసా, చిన్న బిడ్డల్ని దేవుని సన్నిధికి ఆకర్షించాలి. అందుకు నేను వాళ్ళని దేవుని సన్నిధికి ఆకర్షించకపోతే లోకం ఆకర్షిస్తుంది వాళ్ళని. దేవుని సన్నిధికి ఒకడు ఆకర్షింపబడితే వాడు మనగాడు అవుతాడు, సమాజానికి దీవెనకరమైన పాత్ర అవుతాడు. అదే బిడ్డని లోకం ఆకర్షించిందనుకో, వాడు సమాజానికి కంటకుడు అవుతాడు, సమాజానికి హితుడుగాడు, హానికరం అవుతాడు. అందుకే హైదరాబాద్ నుంచి తెప్పించా ఒంటి పిల్ల. అది ఇప్పుడు పెద్దోడైంది, పెద్దోడైపోయాడు. ఇప్పుడు దాని చుట్టూ పిల్లలు రే రే అంటా ఉంటే నేను కూడా పోయి నిలబడతా, బాగుందరా బాగుందన్నా అంటాడు. టచ్ చేయరా దాన్ని అంట, పట్టుకోరా, వద్దులే నేనున్నా పట్టుకోవా, ఆడుకుంటా నేను కూడా ఆడుతాం. ఎందుకు తెలుసా, నాకు తెలుసు నేను ఆడిస్తుంది, నేను ప్రోత్సహిస్తుంది ప్రపంచానికి దీవెనకరమైన భవిష్యత్తు పాత్రలు. పిల్లలు కాదు, భవిష్యత్తులో సమాజానికి దీవెనకరమైన పాత్రలు. వాళ్ళు అడగనప్పుడు అన్నా అనుకో, వాడు రాడిక, వాడు రావాలి, వాడు దేవుని సన్నిధికి పరిగెత్తాలి, పదే 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 సన్నిధికి ఆకర్షింపబడాలి. మీకు కావాలంటే నేను చెప్పటం కాదు, శాస్త్రవేత్తలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తల బాల్యములని ఎట్లా జరిగినాయో చూడండి, ఎలా గడిచినాయో చూడండి, వాళ్ళు ఎక్కడ పెరిగారో చూడండి, వాళ్ళకి అంత మేధాశక్తి ఎవరిచ్చారో చూడండి, అంత విశాలమైన ఆలోచన విధానం వాళ్ళకి ఎలా సాధ్యమైందో చూడండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో ఆయన రెక్కల నీడలో ఆ జ్ఞానం పొందారు వాళ్ళు. ఈరోజు గుండె ఆపరేషన్ జరుగుతుంది అంటే దానికి సంబంధించినవి వాళ్ళు కనుక్కున్నాయి. ఈరోజు రకరకాల రోగాలకు మందులు దొరుకుతున్నాయంటే వాళ్ళ కష్టమే. ఈరోజు ఫ్లైట్లో ఇక్కడ నుంచి బెంగళూరు పోవాలంటే 8 నుంచి 12 గంటల ప్రయాణం. ఎక్కే బస్సును బట్టి, ఎక్కే వాహనాన్ని బట్టి ఉంటుంది. ఫ్లైట్ ఎక్కితే 1:20 బెంగళూరులో ఉన్నా. టైం ఎంత సేవ్ అయిందో చూడండి. ప్రయాణం ప్రశాంతం, ఒళ్ళు అసలు ఏం కదిలినట్లు లేదు, పోతా ఉన్నాం ఏదో అనే సౌండ్ తప్ప ఏం లేదు. ఓకే, బాడీ కదిలింది లేదు. 1:20 దిగా. ఉదాహరణకు చెప్తున్నాను, ఎంత టైం సేవ్. అదే బస్సుకు వెళ్ళాలంటే 8 గంటల నుంచి 12 గంటలు పోతానే ఉంటుంది. బస్సును కనుక్కుంది వాళ్ళే, ఇంకా స్పీడ్గా వెళ్ళాలి, అందుకని దాన్ని కనుగొన్నారు. రైట్ సోదరులు అంటారు కదా,
ఏమో నాకేం తెలుసు. ఫ్లైట్ కనుక్కుంది ఎవరండి? లెఫ్ట్ సోదరులా, రైట్ సోదరులేనా? మీకు అందరికీ తెలుసులే, నేను చెప్పేది ఏముంది. ప్రతిదీ వాళ్ళ బాల్యం చూడండి మీరు. వాళ్ళు ఎవరో చెప్పండి నాకు. వాళ్ళు క్రైస్తవులు కదా? క్రైస్తవేతరులా? క్రైస్తవులే. అందుకే చెప్తున్నా, గుండు సూది దగ్గర నుంచి నువ్వు షర్టుకు పెట్టుకునే గుండీ దగ్గర నుంచి ప్రతిదీ, నువ్వు వేసుకున్న షర్ట్ టైలరింగ్ చేశాడు, క్లాత్ తీసుకొని కుట్టాడు, దీన్ని కుట్టే మిషన్ కనుక్కున్నవాడు ఎవరు తెలుసా? కుట్టు మిషన్ కనుక్కున్నవాడు కూడా క్రైస్తవుడే. అట్లా చెప్పండి, ఏ వస్తువు చెబుతారు మీరు? సండే స్కూల్కి పోయినోడు అయి ఉంటాడు, చర్చి వాతావరణంలో అడుగు పెట్టినోడు అయి ఉంటాడు, అక్కడ గడిపినోడు అయి ఉంటాడు, అక్కడ ఆ ప్రాంగణంలో ఆయన మహిమను పొందినవాడై ఉంటాడు. లేకపోతే ఆలోచన కష్టం. చెప్పు. రైట్ బ్రదర్స్ అంట, ఆ ఫోటో వేసారు చూడండి. మొట్టమొదటి ఫ్లైట్ను కనుగొన్న వ్యక్తులు వాళ్ళు ఎవరినైనా ఇంకా చెప్పొచ్చు. ఇక అచ్చు యంత్రం, టైలరింగ్ మిషన్, ఏది చెప్తారు ఇక మీరు? రాకెట్, ట్రైను, బస్సు, కార్, నేను వాడే మైక్. చెప్పండి, ఇక ఏం చెబుతారో చెప్పండి. ఇప్పుడు నేను పెట్టుకున్న కళ్ళజోడుకు పెట్టే పిన్స్, శుక్లాల ఆపరేషన్ చేయాలంటే ఒకప్పుడు చాలా కష్టం. లేజర్ ట్రీట్మెంట్ వచ్చింది. ఇక సూదులు గుచ్చే పని లేదు, కత్తులు పెట్టే పని లేదు. ఆ లేజర్ కిరణంతో శుక్లాన్ని తొలగించవచ్చు. చాలా సింపుల్. ముసలాళ్ళు అట్ట పోతున్నారు, ఇట్లా స్టారులాగా బయటకు వస్తున్నారు. అట్లా పోతున్నారు లోపలికి, స్టార్ లాగా బయటకు వస్తున్నారు. ఎందుకంటే బ్లాక్ కళ్ళజోడు పెట్టుకుని అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అలే పోయేటప్పుడేమో పాపం భయంకరంగా పోతున్నారు, వచ్చేటప్పుడేమో. మొన్న మమత అంతే చెబుతున్నా, స్టార్ లాగా ఉన్నామా నువ్వు? అసలు ఎట్లున్నావు తెలుసా నువ్వు? ఇప్పుడు ఓల్డ్ హీరోయిన్ లాగా ఉన్నావా? దేవునికి మహిమ. ఏదో కాసేపు అమ్మ నవ్వుకుంటుందని. అది ఎవరు కనుక్కున్నారు? తన ఇంటి వారి నడతలను ఆమె బాగుగా కనిపెట్టును. అందుకే చెప్తున్నాను, బిడ్డల్ని దేవుని వైపు ఆకర్షించు. నేను చెప్తున్నా, నువ్వు ఆస్తులు ఇవ్వకపోయినా, అంతస్తులు ఇవ్వకపోయినా, కోట్లు ఇవ్వకపోయినా, పొలాలు ఇవ్వకపోయినా, స్థలాలు ఇవ్వకపోయినా, ఫ్లాట్లు ఇవ్వకపోయినా, అపార్ట్మెంట్లు ఇవ్వకపోయినా, ఏ డిపార్ట్మెంట్లో కొలువు ఇప్పించలేకపోయినా, యేసు ప్రభువుకి పరిచయం చేయి. ప్రభువును ఒక్కనివ్వు నీ బిడ్డకి. ఇక వాడు చూడు, యేసయ్యను ఒక్కనివ్వు నువ్వు. యేసయ్యతో వాడిని కలుపు చాలు. ఎంత దీవించబడతాడో, అనేకులకు ఎంతమందికి దీవెనవుతాడో చూడు నీ బిడ్డ. నిజం కాదా ఇది? కదా? ఏం తమ్ముడు? యేసయ్యతో కనెక్ట్ అయిపోతే నీకు పిచ్చోడు కూడా మేధావి అవుతాడు. వీడేంద్ర నంబర్ 1 సోదరుడు అనుకున్నవాడు కూడా బైబిల్ చదివి ప్రార్థన అనుభవంలోకి వెళ్ళి దేవునితో లింక్ అయ్యాడంటే ఇక వాడు అడిగేవాడికి ఎవడు చెప్పలేడు. అంత మేధావి అయిపోతాడు. అంత జ్ఞానం ఉంది. కాబట్టి బిడ్డలకు నేర్పాల్సిన ఫస్ట్ విద్య ఏంటి? పాఠశాల విద్య, బయట విద్య, మహోన్నతుని విద్య. మొదట మన నడతని మనం చూసుకోవాలి. రెండవది మన ఇంటి వారి నడతలు. ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్య తరచుగా క్లాష్ వస్తుంది. భార్యాభర్తల మధ్య తరచుగా క్లాష్ అవుతుంది. ఎందుకు అవుతుంది? గొడవ అవుతుంది. ఒకవేళ భర్త దేవునికి సమీపంగా ఉంటే భర్త ఆలోచించాలి, లేదా భార్య అన్న ఆలోచించాలి. ఇద్దరు క్రైస్తవులు అయితే తమ నడతల్ని ఇద్దరు కనిపెట్టాలి, తమ ఇంటి వారి నడతల్ని కనిపెట్టాలి. భార్య కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతుంది. ఆ సంగతుల్లో భర్త సహకరిస్తే బాగుండు అని ఆశపడుతుంది. ఆమె ఏ విషయంలో ఇబ్బంది పడుతుందో ఆమెని భర్త కనిపెట్టాడు. కొన్ని విషయాల్లో భర్త ఇబ్బంది పడుతుంటాడు. ఈ విషయంలో నా భార్య ఇలా సహకరిస్తే బాగుండని కోరుకుంటాడు. కానీ దానికి భిన్నంగా ఏం ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆయన ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నాడో, ఆయన ప్రవర్తన ఏంటో, ఆయన ఏ టైంలో ఏది కోరుతా ఉన్నాడో
ఆమె గుర్తుపట్టదు. దానివల్ల అతను ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇట్లాగా ఒకరి అభిరుచుల్ని ఒకరి ప్రవర్తనను ఒకరి ఇష్టాన్ని ఒకరు గుర్తుపట్టని కారణం చేత కుటుంబాలు ఒక నరకప్రాయంలాగా మారిపోతాయి. భర్త అభిరుచిని గుర్తెరిగి కనిపెట్టి ఆయన ప్రవర్తనని ఆయన నడవడిని గుర్తెరిగి భార్య నడుచుకుంటే గొడవ ఉండదు. భార్య ప్రవర్తన భార్య నడవడిని భర్త గుర్తుపట్టి ఆయన జాగ్రత్త పడితే గొడవ ఉండదు. కానీ వాళ్ళ నడతలే వాళ్ళు పట్టించుకున్నప్పుడు ఇక పక్కన వాళ్ళ నడతలు ఏం పట్టించుకుంటారు? ఇక పట్టించుకుంటారు. ఏంటో తెలుసా? అన్ని రంధ్రాలే. అసలు ఆయన అట్టుండొచ్చా? ఆయన అట్టుండొచ్చా? అనయ్య చెప్పు, నువ్వు చెప్పు. బైబిల్లో ఏం రాస్తుంది? భర్తలారా మీ భార్యలను ప్రేమించండి ఉందా లేదా? మరి ఆయన ఎట్లుంటాడు అన్నయ్య? కాదన్నయ్య, కదిలితే బైబిల్ తీసుకుంటాడు, చర్చికి వస్తుంటాడు, నేను కూడా వస్తుంటాను అనుకో. మరి వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ఏం చెబుతుందో వినాలిగా. ఏమని చెప్పాడు? భార్యలారా అందేమా? భర్తలారా మీ భార్యలను ప్రేమించమన్నాడు కదా. అడుగన్నయ్య, ప్రేమించాడు, అడుగు. అమ్మా బంగారం, మా తల్లి కదా తల్లి, ఆయన వచ్చిన నీకెందుకమ్మా? ముందు నీ వచ్చిన నువ్వు నెరవేర్చావమ్మా. నీ వచ్చిన నువ్వు నెరవేర్చి ఆయన వచ్చిన ఆయనకు చెప్పమ్మా. అది అమ్మ మన కంట్లో దూలం తీసి పక్కాడి కంట్లో నలుసు తీయటం అంటే. ఏం వచ్చినా ఏమో నెరవేర్చదో, ఆయన వచ్చిన మాత్రం ఏమో చదువుతుంటుంది. ఆయన కూడా అంతే. అనా శాలేమన్నా ఏమనుకోవద్దు, బైబిల్ ఏముందన్న మనోడైతే రిఫరెన్స్ కూడా ఎఫ్ఎస్సి పత్రిక 5:22 ఏముందన్న? ఏముంది తమ్ముడు? స్త్రీలారా మీరు మీ స్వపరుషులకు ఏమన్నాడన్నా? అడుగన్నా, లోబడిద్దే అడుగన్నా. అయ్యా మరి నీవు వచ్చిన సంగతి ఏంది? అది కాదన్నా. మామూలుగా ఇప్పుడు మామూలుగా ఏం మామూలుగా నీ వచ్చిన సంగతి ఏంది అన్న? అది కాదన్నా, అది వేరే విషయం. వేరే విషయం ఎందుకైంది? అది నీ విషయం బాబు. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అన్నది నువ్వు నెరవేర్చావా? ఒకవేళ పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి అన్న వచనం నువ్వు నెరవేరిస్తే ఆమె నాకు లోబడుట లేదు అన్న కంప్లైంటే ఉండదు. హలో, ఎందుకంటే ప్రేమ దోషములను కథం ఇక చెప్పవు నువ్వు. అవునా? మరి చెబుతున్నావంటే, చీటికి మాటికి ఏమి తేడా అంటున్నావంటే నీకు ఇచ్చిన వచనాన్ని నువ్వు వదిలేసావు. నువ్వు నిజంగా ప్రేమించువాడవైతే, నిజంగా ప్రేమిస్తే ఆమె దోషాలు అవతల వాళ్ళకి కనపడుతున్నా నువ్వేమంటావు తెలుసా? పోనీ తెలిసిందైతే అట్లా ఎందుకు చేసేది? తెలియదు, అంత మెచ్యూరిటీ లేదు, అంత ఆ ఎదుగుదల లేదు, మానసిక వికాసం లేదు, చిన్నది పోనీ అనగలుగుతావు. నీ వచనం నువ్వు తీసుకుంటే, ఆమె వచనం ఆమె తీసుకుంటే, పోనీ అన్న ఆయన ప్రేమించినా ప్రేమించకపోయినా నా భర్త, ప్రభు నాకు చెప్పాడు నువ్వు లోబడమ్మా అని. అంతే అన్నా, నేను లోబడతాను. పర్వాలేదన్న, ఏమైంది? ఆయన ప్రేమించకపోతే ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, పర్వాలేదులే అంటే ప్రేమగా మాట్లాడటం చేత కాదు కానన్నా, మరి నాకు అన్నీ ఆయనే కదన్నా తెచ్చి పెడుతున్నాడు. కాకపోతే ఆ ప్రేమను వ్యక్తపరచడం తెలీదు. కొంతమంది పాపం జెంట్స్కి అదొక ప్రాబ్లం ఉంటుందండి. ప్రేమ ఉంటుంది కానీ దాన్ని నెగిటివ్ రూట్లో చూపిస్తూ ఉంటారు అన్నమాట. అర్థమైందా? అంటే వ్యతిరేక దిశలో చూపిస్తుంటారు ప్రేమే. మళ్ళీ పాపం ఇప్పుడు బయట నుంచి ఎవరో ఒక వ్యక్తి వచ్చారు, ఆ వ్యక్తి మాటలు విని ఈమె మోసపోతుందేమో అని ఇతనికి భయం. అప్పుడు దానికి ప్రేమగా చెప్పొచ్చు, నమ్మొద్దు, అట్లా ఎర్రి కేకలేసి గందరగోళం చేస్తాడు. ఈమెకు దడ వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది. ఏం జరిగింది, ఎందుకండి అంత హడావిడి? అరే ఎందుకంటే అంత ఊగిపోతారు, ఏం జరిగింది? ఇంకా కేకలేస్తూ ఉంటాడు. 1-2 దెబ్బలు కొడతాడు.
చివరికి ఏమేమనుకుంటుంది, వీడికి నేనంటే ద్వేషం, కొట్టాడు. కానీ జ్ఞానవంతురాలు ఏమనుకుంటుంది తెలుసా, వివేకవంతురాలు, ఆయన నన్ను ప్రేమించాడు, అవతల వ్యక్తుల చేతుల్లో నేను పడకుండా ఉన్నట్లు నన్ను అలాగా ఇబ్బందిగా చేశాడు, కానీ వాస్తవంగా నా మీద ద్వేషం లేదు. ద్వేషం ఉంటే నాకు అన్న వస్త్రాలు ఇవ్వడుగా, నా కోసం శ్రమ పడడుగా, నాకు కావలసిన సమస్తం సమకూర్చడుగా. ప్రేమించబట్టేగా. కాకపోతే దాన్ని వ్యక్తపరచడం తెలియదు, కొంతమందికి తెలియదు. సో అతని ప్రవర్తనని, అతని నడవడిని భార్య కనిపెట్టి అర్థం చేసుకుంటే గొడవ ఎక్కడ? ఆయన కేకలేసిన చిరునవ్వు నవ్వుకుంటూ పనులు చేసుకుంటుంటుంది. చూసే నా బొట్టు వాళ్ళకి మెంటలు ఎక్కిద్ది. ఆయన అంత కేకలేస్తున్నాడు, ఏమేమంటే అంటుంది, ఏంది ఇది, ఏం అర్థం కావట్లేదు, నా ఇలాంటి వాడికి ఏమైనా ఇదే ఇది. తమ ఇంటి వారి నడవడి, వారి ప్రవర్తనని కనిపెడతారు. గుణవతి తన పిల్లల నడవడి, భర్త నడవడి, గుణవంతుడు తన భార్య నడవడి, బిడ్డల నడవడి అబ్జర్వ్ చేస్తారు, కనిపెడతారు. కనిపెట్టాలి. ఎందుకంటే మనం క్షేమంగా ఉండాలనుకుంటున్నాం, మన ఇంటి వారు క్షేమంగా ఉండాలనుకుంటున్నాం. మనం మన ఇంటి వారు మన వశంలో ఉంటారు కనుక మనకు అవకాశం. ఇక నెక్స్ట్ స్టెప్ సమాజం వాళ్ళ నడవడి, అది కూడా కనిపెట్టవచ్చు. కాకపోతే వాళ్ళకి మనం చెప్తే వినొచ్చు, వినకపోవచ్చు. అయినా సరే విన్నా వినకపోయినా ఒక్కసారి సువార్త అయితే మనం అందించాలి. ఎందుకంటే వాళ్ళు నరకానికి వెళ్తున్నారు, వాళ్ళని రక్షించుకోవాలి కనుక వాళ్ళకి ఒక్కసారి మనం స్పష్టంగా దేవుని సంగతులు అందించాలి. ఇట్లాగ మనం కనిపెట్టాలి. మొదటిది చెప్పాను, చెప్పండి. రెండోది ఇంటి వారిని నడతలు, వాళ్ళని ఎటు ఆకర్షించాలి? టూర్లకు వెళ్తారు కొంతమంది, పార్కులకు వెళ్తారు. పార్కుల్లోనేమో కొంతమంది ఎదురెదురు కూర్చుంటారు, ఒక ముసుకేసుకుంటారు. భార్యాభర్త అర్థం కాదు, లేకపోతే ఇంకొకటో అర్థం కాదు. వాళ్ళ ఆప్యాయత, వాళ్ళ అనురాగం పబ్లిక్గా పార్కుల్లో అట్లాంటి స్థలాలకి తీసుకెళ్తారు వీళ్ళు సరదాగా. ఏంటిది? సరదాగా అంటే లేకపోతే ఎట్లా అండి? పిల్లల్ని తీసుకెళ్ళిపోతే ఎట్లా అండి? పిల్లలకి చూపించాలి కదండి అంటే ఏంటమ్మో నువ్వు చూపించేది? వాళ్ళు ముసుగులా? ఇంకొకటి రకరకాలవి ఉంటాయి, ఆడికి పోతారు. బట్టలు ఉండవు అక్కడ ఒంటి మీద, ఏదో పనికి మళ్ళీ బట్టలు వేసుకొని ఆ నీళ్ళలో దూకుతూ ఉంటారు. ఆడికి తీసుకెళ్తారు పిల్లల్ని. ఆ పిచ్చి బట్టలన్నీ పిల్లలు కూడా తగిలి చీళ్ళను కూడా తిప్పుతూ ఉంటారు అందులో. అదే నేర్పాలి బిడ్డలకి. ఓ పనికి మాలిన తల్లి, నీ బిడ్డల్ని దేవుని సన్నిధికి అలవాటు చేయి. అసలు ఈ మాట కూడా కొంతమంది తల్లులు వినరు, ఇప్పుడు నేను చెప్పే మాటలు కూడా. ఎందుకంటే సీరియల్ చూసుకుంటుంటారు భక్తులు. ఇప్పుడు నేను చెప్పే ఈ మాట వినరు వాళ్ళు, ఎందుకంటే సీరియల్. ఈడ మొత్తుకుంటున్నాడు, ఇది ఎక్కదు వాళ్ళకి. ఎందుకంటే చూడరుగా, దేవుని మాటలు వినరుగా. అందుకని నీ బిడ్డల్ని దేవుని సన్నిధికి నువ్వు ఏ ఊరన్నా తీసుకెళ్ళు. ఒకవేళ నువ్వు ఏదన్నా జూ పార్క్ లాంటిది ఇంకోటి చూపించినా, ఏదో కాసేపు అట్లా తిప్పినా, మళ్ళా వాళ్ళని ఏదో గమ్యంలో దేవుని సన్నిధికే. నేను చేసేయే చెబుతున్నాను, నేను చేసేది అంతే. సముద్ర తీరానికి తీసుకెళ్ళినా సరే కాసేపు అందులో వాళ్ళు ఆనందించడానికి భద్రత ఇచ్చి కాసేపు చూసుకుంటా, వెళ్ళినప్పుడు కూర్చోబెట్టి కాసేపు దేవుని మాటలే మాట్లాడుకుంటాం. ఆత్మీయ బిడ్డల్ని తీసుకెళ్ళిన అంతే. నేను మొత్తానికి బిర్యానీ చేపిస్తా, దేవునికి స్తోత్రం. వెళ్ళి అక్కడ పోగానే ఈ స్పీకర్ ఒకటి పెట్టుకొని, మైక్ పట్టుకొని చక్కగా కాసేపు దేవుని మాటలు చెప్పుకొని, ఇద్దరిద్దరిగా వెళ్ళి ప్రేయర్ చేయండి అని కాసేపు వాళ్ళని ప్రార్థనకు వదిలి, కాసేపు అట్లా ప్రార్థనలో సముద్ర తీరంలో ప్రశాంతంగా గడిపి, ఇంత టైం వరకు మీరు ప్రేయర్లో ఉండండి అని అట్లా అవకాశం ఇచ్చి అయిపోయినాక ఇక నీళ్ళ దగ్గరికి పోతుంటారు గొర్రెల మందలాగా మొత్తం.
ముందుగానే ఒక 10 మందిని లోపలికి దించి ఒక పొడవైన తాడు పట్టించి మళ్ళీ ఎందుకంటే నీళ్ళలో దిగేటప్పుడు లెక్కేసుకోవాలా, బయటకు వచ్చేటప్పుడు కూడా లెక్కేసుకోవాలా. ఎందుకంటే కొంతమంది గజ ఈతగాళ్ళు ఉంటారు, వాడి ప్రతాపం సముద్రం మీద చూపిపోతాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పిల్లకాలలో అయితే ఏదో లాగుతాం, సముద్రాన్ని ఏదో పోతుంటాడు ఒక్కొక్కడు, నా ప్రతాపం చూడండి అని. అందుకని ముందుగానే చెబుతాను, ప్రార్థన చేసుకున్నారు, పద్ధతికి వచ్చారు, దేవుని సన్నిధిని అనుభవించారు, దేవుని పని జరిగింది కనుక దెయ్యం పని కూడా చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఓవర్ యాక్షన్ చేయవాకండి. మీరు ఎంత ట్రై చేసినా సముద్రాన్ని ఈదలేరు. కాబట్టి నీళ్ళలో కాసేపు ఉండి ఏదో అలలు వస్తుంటాయి, చూసి ఎంజాయ్ చేయటం అంతవరకు. కాబట్టి ఈ తాడు దాటిపోతే మర్యాద ఉండదని ముందుగా వార్నింగ్ ఇచ్చి వరసగా మనుషుల్ని వాళ్ళు ఎక్కడ వరకైతే క్షేమమో అంతవరకు ఒక పెద్ద లావు తాడు ఒకటి పట్టించి మొత్తం వీళ్ళు ఎంత లాంగ్ ఉంటారు అంత లాంగ్ ఉంటుంది ఆ తాడు. మధ్యలో మొత్తం మనుషులు పట్టుకొని ఉంటారు. ఈ తాడు అవతల గజ ఈతగాళ్ళు ఉంటారన్నమాట. పోయే బ్యాచ్లోనే, మనం తీసుకెళ్లే బ్యాచ్లోనే వాళ్ళందరూ తాడు పట్టుకుంటారు. ఆ తాడుకి యువతల వీళ్ళందరూ కాసేపు ఆ నీళ్ళల్లో. అక్కడ కూడా మళ్ళీ దేవుని తలంపులే. సముద్రాన్ని చూడండి, ఇంత సముద్రాన్ని యేసయ్య 2 పాయలు చేశాడు అని. అక్కడ కూడా ఆయన తలంపులే. నేను కనిన బిడ్డలు, ఆత్మీయంగా కనిన బిడ్డలు, వాళ్ళందరికీ నాకు ఇది నేర్పటమే ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా ఆయన 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 భక్తి భక్తి భక్తి, ఆత్మీయత, ప్రభుతో అంటుకట్టబడిన అనుభవం. బిడ్డల్ని ఆ విధంగా మనం రెడీ చేయగలిగితే, ఒకవేళ చెడ్డ సహవాసాన్ని బట్టి వాళ్ళు కొంచెం లోకానుసారులు అయి ఉంటే, నువ్వు అయ్యా దేవుడురా భక్తిరా అంటే ఆపని సోదే ఆపు అంటుంటారు. వాడికి ఇంకా 4-5 సార్లు చెప్పావు, వాడు ఇరిటేషన్గా ఫీల్ అవుతున్నాడు. నువ్వు మోకాళ్ళుని ప్రార్థన చేయి. దేవుడు దర్శిస్తాడు. అప్పుడు నువ్వు వద్దన్నా సరే, అమ్మా దేవుడమ్మా అని పరిగెత్తుతాడు. దేవునికి అప్పచెప్పో, నా కడుపున ఆ బిడ్డను వేసింది నువ్వే. ఎందుకు వేసావు? అనవసరంగా వేసావా? నాకు తెలియదు. హన్నా సమూయేలుని అప్పచెప్పినట్టు అప్పచెప్పుతున్నా నా కూతుర్ని, నా కొడుకుని నీకు అప్పగిస్తున్నా. నా తండ్రి, నా కడుపున పుట్టిన బిడ్డలు శాపగ్రస్తులుగా ఉండకూడదు. నా కడుపున పుట్టిన బిడ్డలు సమాజానికి కంటకులుగా ఉండకూడదు. నా కడుపున పుట్టిన బిడ్డలు నువ్వు నాటని బీజాలై ఉండకూడదు. అలాంటి పరిస్థితి ఉంటే నన్ను వాళ్ళని కూడా తీసే ఈ లోకంలో నుంచి. నా పిల్లల విషయంలో నేను ఆ ప్రార్థన చేశాను, నమ్ముతారా? నేనైనా నా బిడ్డలైనా నీ మహిమ కొరకుంటేనే బ్రతకనివ్వు, వాళ్ళనైనా నన్నైనా. నీ మహిమ గాక నీకు అవమానం తెచ్చి సమాజాన్ని కంటకులైతే వారు బతకొద్దు, నన్ను బతకనియొద్దని ప్రార్థన చేశా. నా పిల్లలను ఉంచొద్దు, తీసేమని ప్రార్థన చేశా. సమాజానికి హితవు పలికేవారుగా ఉంటేనే ఉంచు, కంటకులైతే వద్దు, తీసేయి. షాలేము రాజే కదా, షాలేము రాజు సంబంధమైనది ఏది కూడా నాశనకరమైన వస్తువు ఉండకూడదు. అది నీదై ఉండాలి ప్రభువు, నీ మహిమ కొరకై ఉండాలి. హల్లెలూయా. కనిపెట్టి చూడాలి. ప్రార్థన చేసి అప్పచెప్పటమే కాదు, ఎక్కడ బ్యాలెన్స్ మిస్ అవుతున్నారు. చిరుప్రాయం నుంచే బిడ్డలను అబ్జర్వ్ చేయాలి. వాళ్ళ మనసులు ఎటు లాగబడుతున్నాయి, వాటి నుంచి ఎలా తప్పించాలి. సో ఈ ఒక్క పాయింట్లోనే బోల్డ్ అంత మ్యాటర్ ఉంది. వాళ్ళు దేవుని కొరకు ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ప్రశంసించాలి, ప్రోత్సహించాలి. ఈ మహోన్నతుని విద్యతో పాటు భూ సంబంధమైన విద్యలో కూడా వాడు ఎదుగున్నట్లు వానికి ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రశంసించటంలో కొంతమంది పిసినుగొట్టులుగా ఉంటారు, పిసినారులు. ఓ భక్తుడు అన్నాడు, ప్రశంస విషయంలో పిసినారులని. నాకెందుకు ఆ మాట భలే నచ్చింది. ప్రశంస విషయంలో పిసినారు ఏంటంటే, యేసయ్య చూడండి, సరైన రీతిలో కనపడ్డ ఒక అన్యుడైనా సరే ఎంత మెచ్చుకున్నాడో చూడండి. శతాధిపతి వాస్తవంగా అన్యుడు, ఇశ్రాయేలీయుడు కాదు. కానీ అతని గురించి ఏమన్నాడు? ఇశ్రాయేలులోనైనను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని గొప్పగా ప్రశంసించాడు.
యేసయ్య చూడండి, సిమోన్ బర్యోనా నీవు ధన్యుడు. ఎక్కడన్నా ఏ భక్తుడైనా మంచిగా ప్రవర్తిస్తే అసలు ఇక పొగడటం అంటే, ఇక ప్రశంసించడం అంటే యేసయ్య తర్వాతనే. అంత అద్భుతంగా మాట్లాడతాడు ఆయన. కుటుంబంలో భర్తనైనా, భార్యనైనా, బిడ్డలనైనా, సంఘంలో విశ్వాసులైనా, సమాజంలో సాటివారినైనా ఏం పోయిందండి? ఏమైనా లక్షలు ఖర్చా? కనీసం 1000 ఖర్చా? కనీసం 100 ఖర్చా? 10 రూపాయలు ఖర్చా? రూపాయి ఖర్చా? అరే నోరు తెరిచి ఒక మాట పలుకు, గుర్తించి అవతలని. గుర్తించు అవతలని. మాట్లాడు, గుర్తించి మాట్లాడు. కష్టపడి చాకిరీ చేస్తున్నాడు, నిజంగా చాలా కష్టపడుతున్నావు అండి అని ఒక మాటను ఎట్లా ఫీల్ అవుతాడు? లోకుల కష్టాలనేమో తెగ మాట్లాడతావు. పాపం ఆయన చూడండి ఎంత కష్టపడ్డాడో కదా అని ఈ కడుపులో మండిపోయింది. దెయ్యం మొహం దాన్ని, నేను ఎంత చాకిరీ చేస్తాను, నేను కనపడలేదు, వాడి కష్టం నీకు కనపడుతుందా? నీ భర్త కష్టాన్ని గుర్తించి ఆయన కొంచెం ప్రశంసించి మాట్లాడరో పిసినారులు. అంత కష్టపడి వస్తే కనీసం ఒక మాట కూడా అనలేదు. ఏంటమ్మా అన్నారు అనుకో, ఏందనేది? ఆయనే చేస్తున్నాడా? ప్రపంచం మీద జనం అంతా చేస్తున్నారా? ఏడిచాడులే. అంటే దరిద్ర ప్రకారం ఉన్నారండి సమాజంలో. మిమ్మల్ని కాదులేండి, మిమ్మల్ని కాదు, మిమ్మల్ని పొరపాటును కూడా అన్నలే. ఒకవేళ కొంపదీసి మీలో ఎవరు ఉన్నారు ఏంది అట్టంటి వాళ్ళు ఉంటే సరి చేసుకోండి. కష్టపడినటువంటి భర్త కష్టాన్ని గుర్తెరిగి భార్యను ప్రశంసించి మాట్లాడితే ఆ కష్టమంతా భర్త మర్చిపోతాడు. ఏ మంచి అయినా, ఏ చెడ్డైనా, ఏదైనా సరే ముందు భార్య దగ్గరికి పరిగెత్తుతాడు. ఇంకొక మార్గం చూడ్డు. అతని సౌందర్యాన్ని నువ్వు అభివర్ణించి మాట్లాడాలి. అతని దేహాన్ని, అతని సౌందర్యాన్ని, అతని ఎంత వికారైనా సరే, నీ భర్త ఆయనే నీకు హీరో. అతని యొక్క దేహస్థితిని నువ్వు ప్రశంసించి మాట్లాడాలి. అతని బాధ, కష్టం, ఇబ్బందిని నువ్వు ప్రశంసించి మాట్లాడాలి. ఇది నేను చెప్పే ఈ మ్యాటర్ ఎవరైనా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే ఇబ్బంది. సీరియస్గా తీసుకోండి, బాగుపడతారు. జీవితంలో ఎలా నడుచుకోవాలో ఉపయోగపడే విషయాలు గుర్తించాలా, నువ్వు అతన్ని ప్రశంసించాలా. అప్పుడు నీకు వశమై ఉంటాడు. ఇప్పుడు ఊరు మొత్తం నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు నల్లగా ఉన్నావు, ఏందిరా మరి తారు డబ్బాలాగా, ఏందిరా నువ్వు మరి అన్నారు. ఇంటికి వచ్చినప్పుడు భార్య కూడా నల్లటోడని పట్టి పట్టినట్టు ఉందనుకో, తనకి ఆదరణ ఎక్కడ? ఆయన ఏమన్నా పూసుకొని ఏమన్నా పుట్టాడా? బ్లాక్ కోటింగ్ ఏమన్నా వేసుకొని పుట్టాడా? తనంతట తాను దేవుడు ఆ వర్ణం ఇచ్చాడు, అలా పుట్టాడు. అరే ఊళ్ళో వాళ్ళు అలాగ అవమానపరిచి ఇంట్లో నువ్వు కూడా అట్లనే రెక్కలేసుకుంటే ఎట్లా? తను ఒకవేళ తన రంగును బట్టి బాధపడితే నువ్వేమనాలి తెలుసా? నలుపని నిన్ను తేలిగ్గా ఎవడైనా అనుకుంటే వాడే ఇదవుతాడులేండి. వాళ్ళ కళ్ళకు అలా కనపడుతున్నావు, కానీ నలుపైన నీ ముఖం చక్కగా ఉంటుంది, నీకుండే ఆకర్షణ నీకుంది. అయినా మనుషులకు నచ్చకపోయినా నువ్వు నాకు నచ్చావు చాలండి. ఎంతమంది ఎంత పెద్ద మంచి కలర్ఫుల్ వాళ్ళు వచ్చి నా ముందు నిలబడ్డా నాకు ఎందుకో వాళ్ళ మీద మనసు ఉండదు, అసహ్యం ఉంటుంది. నిన్ను చూసినప్పుడు నాకెంతో ఇష్టం అనిపిస్తుంది, అంత చక్కగా ఉంటావండి నువ్వు అంటే. ఇక ఏ ఇబ్బంది అయినా సరే, ఏ మంచి అయినా చెడ్డైనా ముందు వచ్చి భార్యకి చెప్పుకుంటాడు. కొంతమంది తిక్కల మేళాలు ఉన్నారు, పక్కన వాళ్ళు కూడా చూస్తారు. అసలు నేను ఈయనకు దక్కాల్సిందని కాదు. ఆ పెళ్ళైన కొత్త వాళ్ళు అన్నారు కూడా, మా వాళ్ళు చాలామంది అన్నారు, నువ్వేంది ఇంత రంగు ఉన్నావు, ఆయన నల్లగా ఉన్నాడని. సైతాను ముఖం. కొంతమంది అంటారు, ఆ ఊరుకొని అట్ట ఎందుకు అంటారు కానీ అంటారా? అంత దమ్ముందా? ఎందుకంటే అలా అన్నోళ్ళని నేను విన్నా. కొంతమంది అలా అన్ని తన్నులు కూడా తిన్నోళ్ళని నేను చూసా. ఒక సోదరైతే నాతోనే అంది ఆయన ముందు. నేను చిరునవ్వు నవ్వి బయటకు వచ్చా. మధ్యాహ్నానికి ఏడుస్తుంది. ఏందన్నా
నువ్వు ఉన్నప్పుడు ఏమనలేదు, నువ్వు పోయినాక బాధాడయ్యా. న్యాయమేలే అన్న. మరి ఇంకేమనాలి? న్యాయమే. మరి ఆయన పాప నలుపు, ఆయన నువ్వు అంత మాట అంటివి. బయట వాళ్ళు అంటే అది వేరు, నీ భర్త నీకు అందంగా, ఆయన నీకు హీరో. అందరూ తృణీకరించిన నీవు నీ భర్తను గౌరవించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రశంసించి మాట్లాడాలి. వాళ్ళు ఒకవేళ చూపులకు అందంగా కనపడొచ్చండి, కానీ నీ అంత మంచి బుద్ధి వాళ్ళకుందా? ఎట్లా తూగుతారండి మీకు వాళ్ళు? నీ అంత మంచి మనసు, నీ అంత బుద్ధి, ఇంత మంచి గుణం వాళ్ళకుందా? ఎందుకండి వాళ్ళు అందరం తగలబెట్టిన పంది ముక్కున బంగారు కమ్మి ఉన్నట్టు. ఎందుకు అంటే ఎట్లా కనపడతావు అసలు నువ్వు? ప్రశంస. జస్ట్ ఆహారం విషయంలోనే కాదు, కష్టం గుర్తించాలి. అతడు పడుతున్న ప్రయాస గుర్తించి మాట్లాడాలి. మాట్లాడరే పిసినారి, ఏం పోయింది? ఎన్నిసార్లు చెప్పానో ఈ మాటలో. మరి ఎంతమంది బతుకులు మార్చుకున్నారో నాకైతే తెలియదు. అలాగే పురుషుడు కూడా స్త్రీని ప్రశంసించాలి. ఇద్దరు కలిసి బిడ్డల్ని ప్రశంసించాలి. వారి కష్టాన్ని గుర్తుపట్టాలి, వారి త్యాగాన్ని గుర్తుపట్టాలి. వారు భక్తి చేస్తుంటే వారి భక్తిని బట్టి వారిని గణపరిచి మాట్లాడాలి. వాడు ప్రార్థన చేస్తే, నాన్న నువ్వు అద్భుతంగా ప్రార్థన చేశావు నాన్న, సూపర్, చాలా నాకు ఎంత హాయిగా అనిపించిందో. వాడు యేసయ్య పాట పాడితే మనకు తెలుసు గాడిదలాగా అరిశాడు వాడు, అయినా సరే అద్భుతంగా ఉంది నాన్న, ఇంకా ప్రాక్టీస్ చేయనా. నేను అందుకే ఎవరి కొంత ఇబ్బందిగా ఉందనుకో నేనేం ఫీల్ అవను, పాట పాడిన దాకా ఓర్చుకొని వింటాను. తర్వాత దగ్గరికి పిలిచి చెప్తాను, చాలా అద్భుతంగా పాడావు, ఇంకా సాధన చేయి, ఇంకా బాగా పాడగలుగుతావు అని చెప్తా. ప్రశంస బిడ్డల్ని భక్తిలోకి పెంచాలా, చదువుల్లో ప్రశంసించాలా. ఎక్కడన్నా తేడా పడితే తిట్టిపోయటం కాదు, దిద్దుబాటు చేయాలా. నేను తేడా పడ్డానమ్మా అంటే ఏం చేద్దాం, మా కర్మ దరిద్రం అట్ట తగలబడ్డది అనకూడదు. ఏం పర్లేదు నాన్న, ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరిగిపోయిందిరా, ఏం బాధపడద్దు నువ్వు, నీ దగ్గర వాస్తవంగా టాలెంట్ ఉందిలే, కానీ ఏదో తేడా పడ్డావులే, పోనీ ఏం కాదు, మళ్ళీ ప్రయత్నం చేద్దాంలే అనాలి. ఇప్పుడేం జరిగింది, భర్త కష్టపడుతున్నాడు, భార్య గుర్తించదు, కానీ ఎక్కడో ఉన్న ఇంకొక ఆమె గుర్తించిద్ది. అప్పుడే కొంప మునిగిద్ది. దేవునికి స్తోత్రం. పిల్లల్ని తల్లిదండ్రి గుర్తించరో, వాడికంటే ఇంకా తేడాగాడు గుర్తిస్తాడు. వీడికి 3 సబ్జెక్టులు పోతే 7 సబ్జెక్టులు పోయినోడు గుర్తిస్తాడు వీడిని. వీడికి ఓదార్పు ఎక్కడ దొరికింది తెలుసా? 3 సబ్జెక్టులు పోయినోడికి. చెప్పండి, ఏడ దొరికింది ఓదార్పు? 7 సబ్జెక్టులు పోయినోడిది. అరే నువ్వు నయంరా, 3 నీయే, నువ్వు బాగానే చదువుతావురా, నేను అసలు నాకు మొత్తం పోయినరా అంటాడు. అప్పుడు వీడికి ఓదార్పు ఏడ దొరికింది? అప్పుడు మరి 3 సబ్జెక్టులోడు పోయి 7 సబ్జెక్టులు పోయినోడితో స్నేహం చేయటం మొదలు పెడతాడు. చివరికి నెక్స్ట్ ఇయర్ ఏం జరిగింది? వీడికి అంతకుముందు 4 అన్నా క్వాలిఫై అయ్యాడు, ఇక ఈ 4 కూడా పోయి మొత్తం వాడితో పాటు వీడు కూడా 7 అయిపోతాడు. ఎంత డేంజరో చూడండి. అవునా కదా? 3 పోతే పోయినాయి, నువ్వు వాడిని మెచ్చుకో. నయంరా, 4 అయినా గెలిచావు నువ్వు, పర్వాలేదా? ఫలానా వాళ్ళే మొత్తం పోయింది అంట పాపం, మరి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. నయం కదా, నువ్వు నాకు అంత మాత్రం ఘనత తెచ్చావు. అయినా అది జరిగేది కాదు, కానీ ఏదో తేడా పడిందిలే, పర్లేదు, ఏం కాదు. నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉందిరా, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం నీకు ఉంది అను. వాడు ఇంకా ఎవడిని వెతుక్కోడు, వాడు గెలిచినా నీ దగ్గరికే పరిగెత్తుతాడు. నాన్న అనుకుంటా, అమ్మ అనుకుంటా, వాడు ఓడినా కన్నీళ్ళు పెట్టుకుంటూ నీ దగ్గరికే పరిగెత్తుతాడు. ఇది జీవిత సత్యం. ఎంతమంది గుర్తించారు? వాడు తేడా పడ్డాడు అనుకో, ఈ దయ్యమోహముడు చూడు, ఈ సైతాన్ మోహముడికి వీడి ముఖాన్ని లక్షలు పోసామండి, నాశనం చేశాడు, పెట్టాడు మమ్మల్ని అంటే వాడికి ఎంత అవమానం. బిడ్డల హృదయాలు గుర్తుపట్టాలి, జ్ఞానంతో మాట్లాడాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఎంత అల్లాడిపోతాడండి బిడ్డ.
సొంత వాళ్ళు ఆదరించాల్సిన వాళ్ళే అవమానకరంగా మాట్లాడి నిందించి ఇతరుల ముందు పరువు తీసి మాట్లాడుతుంటే వాడు ఎంత గుండె వేదన పడతాడు, నాకెక్కడా అని ఎంత అల్లాడిపోతాడో, ఎంత ఏడ్చుకుంటాడో. నీ బిడ్డ నడత కనిపెట్టి వాడిని ఎలా వ్యవహరించాలో నువ్వు జాగ్రత్త పడు. వాడిని గుర్తించు. వాడు కష్టపడ్డాడు, పాపం చదివాడు, ఆ టైంకి వాడు అనుకునే రాలేదు, వేరే వచ్చినాయి, ఇబ్బంది పడ్డాడు, లేదా టెన్షన్ పడ్డాడు, భయపడ్డాడు, మిస్ అయినాయి. పోయిందా? ఇక లైఫే పోయిందా? ఇక జీవితమే పోయిందా? దానికి వాడిని అనరాని మాటలని ఎంతమంది బిడ్డలండి ఇంటర్ స్టేజ్లో ఎంతమంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారండి. వాడి భవిష్యత్తే కానీ వాడిని పసిప్రాయంలోనే వాడిని తుంచేసావు నీ చేతులారా. నీ చేతులారా నువ్వే చంపేశావు. నువ్వు వాడి భవిష్యత్తు వాడి చదువు అని చదవాలి, వాడి భవిష్యత్తు బాగుండాలి కాదని నేను అనట్లా, కానీ వాడిని టార్చర్ చేయకూడదు కదా, వాడిని నరకయాతన పెట్టకూడదు కదా. మన చిన్న ప్రాయంలో 5 ఏళ్లకి బడిలో చేరాం, ఇప్పుడు 3 ఏళ్ల నుంచే వాడిని టార్చర్ మొదలుపెట్టారు. వాడు 5 ఏళ్ల ప్రాయానికి వచ్చేటప్పటికి పుస్తకాలు మూయలేనన్ని పుస్తకాలు వాడికి. అరే భవిష్యత్తు అవసరమేనండి, కావాలి, కానీ అది ఒక టార్చర్ లాగా ఉండకూడదు. కొన్ని స్కూళ్ళు కొన్ని కాలేజీలు ఉన్నాయి, స్పెషల్ నేమ్ వాళ్ళకి పేరు అన్నమాట, ఫస్ట్ ర్యాంకులు మా దానిలో అని. నిజమే, చదువుల్లో ఫస్ట్ ర్యాంకే, సావుల్లో కూడా ఫస్ట్ ర్యాంకే. ఏమి తెలియని అభంశుభం తెలియని పిల్లలు, ఇంటర్ చదివే పిల్లలు, 10th దాటి ఇంటర్లో జాయిన్ అయిన పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు. కారణం ఆదరణ లేదు. చదువు ఒక నరకం అయిపోయింది. చెప్పుకోవడానికి ఆదరించేదానికి దిక్కు లేదు. సొంత వాళ్ళేమో చదవాలి అంతే, నీ భవిష్యత్తు నీకోసమే అంటారు. అర్థం కావట్లే సబ్జెక్ట్ అర్థం కావట్లేదని చెప్పుకుంటే వాళ్ళు వినరు. సబ్జెక్ట్ అర్థం కాకపోతే ఏ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు, ఎవరి దగ్గర చేరిస్తే సబ్జెక్ట్ అర్థమైద్ది అనేది అవసరమైతే విడిగానైనా జోక్యం చేసుకొని వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద అవగాహన కల్పించి మళ్ళీ లైన్లో తీసుకెళ్ళాలి. అరే పట్టించుకోరు. ఎంతమంది పిల్లలు బలయ్యారండి. చివరికి వాడు మొండికేసి మొరాయిచ్చి ఏమంటాడు తెలుసా, నేను చదవను అంటాడు. మిడియాల పొడైతే నేను చదవను, మొత్తం కలిసి వాగులో దూకండి అంటాడు. ఒరే 1,00,000 ఫీజు కట్టారా అంటే పోయి తాడేసుకో మెడకంటాడు. నా వల్ల కావట్లేదు నేను చదవను అంటాడు. బలహీనుడైతేనే వాడు పోయి తాడేసుకుంటాడు. ఎందుకట్లాగా? బిడ్డల్ని గమనించండి. అలాగని చదువు సంధ్యలు లేకుండా వదిలేమని నేను చెప్పానా? చదివించాలి, కానీ ప్రెజర్ అయ్యొద్దు, వాళ్ళు తట్టుకోలేనంత మోపొద్దు. ప్రభు గట్టిగా స్తోత్రం చెప్దాం. బిడ్డల్ని కనిపెట్టండి, వాళ్ళని అవకాశం ఉన్నంత వరకు దేవుని వైపు ఆకర్షించండి, ప్రశంసించి మాట్లాడండి, ఫ్రెండ్స్ లాగా వాళ్ళతో మెలగండి. గద్దించే కాడ గద్దించండి, బుద్ధి చెప్పే కాడ బుద్ధి చెప్పండి, కానీ ప్రేమించి వాళ్ళని ఆకర్షించి ఫ్రెండ్స్ లాగా గెలవటానికి ప్రయత్నం చేయండి. ఆదరణ కొరకు వాడు ఎవరినో వెతుక్కోకూడదు. ఆదరణ కొరకు వాడు అమ్మ దగ్గరకో నాన్న దగ్గరకో పరిగెత్తాలి. అప్పుడే వాడు భద్రంగా ఉంటాడు. నిన్నొదిలి వాడు ఒక రహస్య జీవితం గడుపుతున్నాడు అంటే, నిన్నొదిలి వాడు ఏ స్నేహితునితో తిరుగుతున్నాడంటే గుర్తుపెట్టుకుని బిడ్డను నువ్వు నష్టపోతావు. ఖచ్చితంగా లాస్ అవుతావు నువ్వు. ఎంతమందికి అర్థమైందండి? అవసరమా అనవసరమా? భర్త విషయంలో కూడా, భార్య విషయంలో కూడా, ఇంటి వారి విషయంలో వారి నడతలు బాగుగా కనిపెట్టమన్నాడు. భర్తకు నువ్వు చేయాల్సినటువంటి మర్యాద చేయకుండా రెక్లెస్గా ప్రవర్తించి పిచ్చిగా వాని ముందు వ్యవహరించి చెయ్యి దాటిపోయి నాకు ఏడుస్తూ వస్తారు నా దగ్గరికి. కొంతమంది చెయ్యి దాటి నాకు ఏడుస్తూ వస్తారు నా దగ్గరికి. వాని కష్టాన్ని గుర్తించరు, వాని శ్రమను గుర్తించరు, వాని బాధను గుర్తించరు, వాని ఆవేదనను గుర్తించరు. గుర్తించాలిగా, ఎవరు కోరుకున్న అదేగా. నన్నంటూ గుర్తించే వ్యక్తి ఒకళ్ళు కావాలని కదా ప్రతి మనిషి ఏడుపు. చెప్పరేమండి, చిన్నలైనా పెద్దలైనా వృద్ధులైనా ముసలోళ్ళైనా యవ్వనస్తులైనా స్త్రీలైనా పురుషులైనా భర్తలైనా భార్యలైనా అందరూ ఏడిపోయింది. భార్య ఏడిపోయింది, నా భర్త నన్ను గుర్తించాలి. భర్త ఏడిపోయింది, నా భార్య నన్ను. పిల్లలు ఏడిపోయింది, అమ్మా నాన్న మమ్మల్ని గుర్తించాలని. ముసలోళ్ళు ఏడిపోయింది, కన్న బిడ్డలు మమ్మల్ని.
కాదా? పాస్టర్ గారు ఏడిపోయింది, విశ్వాసులు ఏడిపోయింది, అన్న మమ్మల్ని అందరూ ఏడిపోదేగా. అరే నోరు తెరిచి ఒక మాట పలకరు ఒక్కొక్కళ్ళు. నేను చెప్తున్నా, జీవిత సత్యం ఇది, దీన్ని నెగటివ్గా తీసుకోకూడదు. ఆయన అంత కష్టపడతాడు, అంత చాకిరీ చేస్తాడు, అంత జీవితం అంకితం అయిపోయి కుటుంబం మొత్తాన్ని లాగుతూ ఉంటాడా? ఏమో కనీసం టచ్ కూడా చేయదు. అలిసిపోయావండి, చాలా కష్టపడ్డామండి, కాస్త ఈ వారంలో కాస్త రెస్ట్ తీసుకోండి, పర్వాలేదు, సెలవు పెట్టండి, కాస్త ఉండండి, కాస్త విశ్రాంతి తీసుకోండి. ఏంటండి ఇంత చాకిరీ చేస్తారు, ఇంత కష్టపడుతున్నారు, ఎట్లా అండి అనను. లోపల ఎంత ఆనందపడతాడో. ఇవన్నీ అనరు, కానీ విచిత్రం చెప్పన, ఇంకొక అంటది ఇవన్నీ. ఆఫీస్లోనూ అక్కడో ఎక్కడో పరిచయం అవుతారు కదా, వాళ్ళ దగ్గర దొరికిద్ది. వాళ్ళు అంటారు, నన్ను భలే గుర్తిస్తారు. వాళ్ళు ఫోన్ చేస్తారు, ఏంటండి ఈరోజు ముఖం చిక్కిపోయింది అంట. ఈరోజు ఏదో కొంచెం మీరేదో భోంచేనట్టున్నారుగా అంటది. నేను తినలేదండి, మీకు ఎందుకండి, నేను తినకపోతే మీరు తినేసేయండి అంటే. ఎట్లా తింటామండి, మీరు తినకపోతే తినబుద్ధి అవుతుందా? నేను కూడా అంతే వదిలేస్తాను, నేను తినలేదండి. అరే మీరెందుకు తినలేదండి అండి, ఎట్లా తినబుద్ధి అవుతుందండి, నా వల్ల కావట్లేదండి, అసలు నేను ఏం చేయలేకపోతున్నానండి, ఏం జరిగిందండి, నాకు చెప్పకూడదా? ఈ మాటలు అన్నప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. ఇక చూడు, ఇక్కడేమో పరలోకం కనపడుతుంటుంది, ఇంటికాడేమో ఆ సైతాను మొహం దానికి నీ రోజులు చేసి పెడితే ఒక్కసారి నీ మొహం చిక్కిపోయింది అన్నమాట అందా. నీకోసం నేను అన్నం తినకుండా ఎదురు చూశాను అందా. దున్న తిన్నట్టు తిని సీరియళ్ళు చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా, కనీసం కష్టపడి వస్తే, ఏమండి ఈరోజు నాకు బాగలేదు, నీళ్ళు మీరే తోడుకోండి. మరి బాగలేకపోతే టీవీ చూస్తున్నావుగా, సెల్ ఫోన్ చూస్తున్నావుగా, అసలు మాకు కాళ్ళు భలే నొప్పులుగా నేను లాగుతున్నాయి, మీరే చేయండి, మీరే చూసుకోండి, అన్నీ మీరే చేసుకోండి. ఏం చేద్దాం, నాకు కర్మే, నేనే చేసుకోవడం నా కర్మను. సోమరి భార్య, బాధ్యత లేని భార్య, భర్తను అర్థం చేసుకోలేని భార్య, కొద్ది రోజులకి జరగాల్సింది జరిగింది. అప్పుడు వస్తారు డిటెక్టివ్లాగా భూతద్దాలు తీసుకొని, అన్నయ్య రా, దొరికాడు. ఏం దొరికాడమ్మా? ఎవడు దొరికాడు? ఆయనేనన్నయ్య, ఫలానా ఇంటికి వెళ్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ఎందుకు బానిచ్చావు? ఆ కర్మ ఎందుకు పెట్టిందో వాడికి? కొంతమందికి ఆవేశం వచ్చింది, బాగా చూసుకున్నా కొంతమంది పోతారు, మరి వాళ్ళ సంగతి ఏంది అని. నీ తప్పు లేకుండా నువ్వు జాగ్రత్త పడు. అయినా వాడు దురాశకు పోయాడంటే వాడిని దేవుడు దాన్ని లైన్లో తెస్తాడు. హలో, నాకు తెలుసు ఈ ప్రశ్న ఎత్తావు నువ్వు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ వైపు నుంచి చూసుకోమని నడతల్ని, నువ్వు ఉండాల్సిన జాగ్రత్తలో నువ్వు ఉండు, నువ్వు చేయాల్సిన మన్నన చెయ్యి. అయినా సరే వాడు దురాశపరుడే కక్కుర్తి పడిపోతే మూతి పగలగొట్టుకొని వస్తాడు, మళ్ళా వాడే వస్తాడు. ఎన్ని రోజులు పోతాడు, ఎంతకాలం ఉంటాడు? ప్రేమ కలిగిన భార్యను వదిలిపెట్టి ఏదో రోజు షాక్ కొట్టకపోయిద్దా, భార్య గుర్తు రాకపోయిద్దా, ఛీ నువ్వు ఇలా నా భార్య ఉత్తమురాలు అనుకుంటా పరిగెత్తడా? అందరికీ చెప్తున్నా, ఇంటి వారి నడతలు, ఇటు సోషల్ లైఫ్, సామాజిక జీవితంలో, స్పిరిచువల్ లైఫ్లో కూడా కనిపెట్టాలి. భార్య విషయంలో కూడా అచ్చంగా భర్తల విషయంలో భార్యకు చెప్పాం, మరి భార్యల సంగతి భర్తలకు చెప్పవా అని అది కూడా చెప్తా. నీ భార్యను గుర్తుపట్టాలి, నువ్వు కూడా ప్రశంసించి మాట్లాడాలి. అసలు నిజంగా ఇద్దరు అలాంటి మనసు కలిగిన భార్యాభర్తలు అయితే ఆ ఇల్లు భూతల స్వర్గమేనండి. ఇలాంటి వాళ్ళు కాకుండా ఇద్దరు రివర్స్ అనుకో, ఆ ఇల్లు భూతుల స్వర్గం అన్నమాట. ఏంది? నేను చెప్పిన కొలతల్లో ఇద్దరు ఒకరినొకరు ప్రశంసించుకునేవారై గుర్తించేవారైతే ఆ ఇల్లు భూతల స్వర్గం.
లేకపోతే జస్ట్ ఒక కొమ్ము పళ్ళు దప్పిపోయింది అంతే. బూతుల మీరు చాలా అలసిపోయారండి, చాలా కష్టపడిన భార్య అంటే ఏంటమై నేను చేసేది పాపం ఈ పిల్లలతో నువ్వు అసలు వచ్చిందాకా నీ కష్టం నాకు తెలుసులేమా, నీకు చేసేది దాంతో పోల్చుకుంటే నేను చేసేది ఏముంది అన్నాడు అనుకో. అసలు ఇక ఎన్ని రకాల కూరలు చేసుద్దో. తమ్ముడు స్వీట్స్ కూడా చేసి పెట్టిద్ది శుభ్రంగా. అరే ఆ పప్పుచారు కాస్త పచ్చడి చేసుకునే మాటలు మాట్లాడతారు కొంతమంది. అవునా? ఏదో పప్పుచారు చేసిందనుకో, ఏమండి ఈరోజు చేయగలిందండి, పప్పుచారు చేశాను, చేయి కోసుకుందండి. కళ్ళు పోయినాయా చూసుకోవచ్చుగా. అయినా ఏం చేస్తున్నావు నువ్వు? ఆ మాత్రం కూడా పడలేవా అయింది. ఏదో పెద్ద పోటు పొడిసినట్టు బిల్డప్ పెడా. పప్పుచారు ఎలా ఉందండి? ఎట్లా ఉంటుంది ఏంది? పప్పుచారు అలానే ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఏమైనా పరలోకం నుంచి తెచ్చాయింది? పోయి పెద్ద పోయి చూశారు కానీ. అంటే కడుపులో మండి ఏం చేసిద్ది? పప్పుచారు చేసే ఓపిక నాకు లేదు, పచ్చడి చేస్తానని పచ్చడి నూరు ఇచ్చింది. సింపుల్గా అయిపోయిందిగా. అట్లా కాదు, గుర్తుపట్టాలి, భార్యను గుర్తించాలి. నువ్వు పడే ప్రయాసం నువ్వు పడుతున్నావు మా. నేను చేసేది చేస్తున్నాను, నువ్వు చేసేది నువ్వు చేస్తున్నావు, ఇద్దరం కలిస్తేనే కదా మరి ఇట్లా. కాబట్టి నాకు అనిపిస్తుంది, నేను నాతో పాటు జాబ్ చేస్తున్నావు, నాతో పాటు కొద్ది గొప్ప ఆర్థికంగా సమకూరుస్తున్నావు, అలాగే నాకు ఇంట్లో అన్ని పనులు చేస్తున్నావు, ఒక దాసిలాగా నా కోసం చాయకి చేస్తున్నావు, అసలు నీ కష్టంతో పోల్చుకుంటే నాదేముందిలేమ్మా అనగలిగితే, అలాంటి భర్త, అలాంటి భార్య, అలాంటి స్థితి కలిగినటువంటి కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాంటి తల్లిదండ్రుల మధ్యలో పెరిగేటువంటి పిల్లలు ఎంత గొప్పగా ఎదుగుతారో. అలాంటి మనసును మనం సాధన చేయాలండి. అలాంటి మనసు మనకి. ఊరికే అవతల వాళ్ళని తోలనాడటం, తృణీకరించటం, ఎద్దేవా చేసి మాట్లాడటం గొప్పతనం అనుకోవద్దు. ఎంతమందికి అర్థమైంది? అలాగే కన్నబిడ్డలు, కష్టపడే తల్లిదండ్రులను కూడా గుర్తించాలి. నాన్న కాస్త రెస్ట్ తీసుకో నాన్న, అలిసిపోయా, నేను చేస్తానా అనే కొడుకు ఆ మాట పలికితే, ఏదన్నా తండ్రి చేతికి అంత అక్కరకు వచ్చి నేను చేస్తానా, చాలా మా కోసం చాలా చేస్తున్నావు నాన్న, ఒక పూట సెలవు పెట్టినానా, కాస్త రెస్ట్ తీసుకున్నానా అని ఒక కొడుకు తండ్రితో అంటే, నీ కళ్ళ ముందు ఏడవపోయినా పక్కకు పోయి ఏడ్చుకుంటాడు ఆ తండ్రి. ఎందుకో తెలుసా? నా కష్టాన్ని నా బిడ్డ గుర్తించాడు, నా ప్రయాసాన్ని నా బిడ్డ గుర్తించాడు. అమ్మా రోజు నాకు చేసి పెడుతున్నావు అమ్మా, ఈరోజు నేను చేస్తామా, నువ్వు రెస్ట్ తీసుకోమా. ఓ కూతురు నువ్వు పంచపక్ష పరమాణాలు పెట్టకపోయినా ఆ మాట నిన్ను చేయనీదమ్మా, నిన్ను చేయనీడు నానా, కానీ నువ్వు పలికే ఆ మాట నాన్న కళ్ళలో నీళ్లు తెప్పిస్తుంది. నాన్నని గుర్తించావని తృప్తి చెందుతాడు. అమ్మతో నువ్వు పలికే ఆ మాట నిన్ను వంటశాలలోకి వెళ్ళి నిన్ను పని చేయనీదు. పర్లేదే తల్లి అంటుంది, అమ్మా ఉండుమా నేను చేస్తాను, ఈరోజు ఈ వస్త్రాలు నేను శుభ్రం చేస్తానమ్మా, ఇల్లు నేను శుభ్రం చేస్తానమ్మా, రోజు నువ్వే చేస్తున్నావమ్మా, నువ్వు ఆగుమా నేను చేస్తానని ఓ కూతురు నువ్వను. తల్లి ఆమెతోనే వెట్టి చాయకురంతా ఇంట్లో చేస్తూ ఉంటే, ఆడపిల్ల ఈ ఉండి కూడా బలాదురుగా తిరుగుతూ ఉంటారు కొంతమంది ఇంట్లోకి బయటికి. బుద్ధి లేని ఆడపిల్లలు మిమ్మల్ని కాదులేమ్మా. కొంపదీసి మీరు అలా చేస్తారా ఏంటి? చేస్తే బుద్ధి తెచ్చుకోండి. తల్లిదండ్రిని గుర్తించి మాట్లాడండి, వాళ్ళ శ్రమని ఎత్తి మాట్లాడండి. ముసలి వాళ్ళైన తల్లిదండ్రుల్ని నువ్వు కలిగి ఉంటే వాళ్ళ ద్వారా నువ్వు ఎంతో పొందుకొని ఇంత అయ్యావు. ఏం చేసావు అయ్యి మాకు నువ్వు అనొద్దు. ఒకడు ఉంటాడు దౌర్భాగ్యుడు, అంటుంటాడు అట్లాంటి మాటలు, కొడతా ఏం చేసావు నువ్వు, పెద్ద ఏదో ఆస్తులు సమకూర్చినట్టు మాట్లాడుతున్నావే, ఏం చేసావు అనే కొడుకులు చూశాను నేను. ఏం చేసావమ్మా నువ్వు అనే కూతుళ్ళని చూశాను నేను. ఏం చేయాలి? జన్మనిచ్చారు, కష్టపడి జీవితాన్ని ఇచ్చారు, వాళ్ళ పొట్ట కట్టుకొని నీ పొట్ట నింపారు, వాళ్ళ సిగ్గును వదిలేసి నీ సిగ్గు కప్పారు, వాళ్ళ చినిగిని కట్టుకొని నీకు మంచి ఇచ్చారు,
వాళ్ళకున్న స్థాయిలో నీకు చదువు చెప్పారు, బుద్ధి జ్ఞానాలు నేర్పారు. ఈరోజు నువ్వంటూ సమాజంలో తిరిగి బ్రతకగలుగుతున్నావు, స్వతంత్రంగా బ్రతుకుతున్నావు అంటే అందులో వాళ్ళ కష్టం లేదా? అందులో వాళ్ళ త్యాగం లేదా? అందులో వాళ్ళ ప్రయాస లేదా? ఆ మాటే చెప్పు. తండ్రిని గుర్తుపట్టరు, తల్లిని గుర్తుపట్టరు, తేలిగ్గా మాట్లాడతారు. తప్పు. వాళ్ళ గుర్తించు. నానా, వృద్ధుడైన నీ తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఈ మాట పలుకు. నాన్న, నువ్వు ఎట్ట భరించావు నాన్న, చాలా కష్టం చేసావు మా కోసం నాన్న అను. అమ్మా, నువ్వు చాలా చేసావమ్మా మా కోసం అను. ఆత్మీయ జీవితంలో కూడా వర్తిస్తాయి. ఈ అన్నిటికంటే ముందు యేసయ్యని ప్రశంసించు. యేసయ్యా, నా కోసం ఇంత చేసావు తండ్రి అని రోజు ఆయనను ఆయన తలంచుకో. ఆయనకి థ్యాంక్స్ చెప్పు మనస్ఫూర్తిగా. మురిసిపోతాడు. అసలు ఈ మనసు కావాలండి మనకి. ఇది చిన్న విషయం కాదు. ఇది చిన్న విషయం కాదు. ఇక్కడ సక్సెస్ అయితే ఒక మనిషి ఎక్కడైనా గెలుస్తాడు. చెప్తున్నాగా నేను. అవతలి వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళని ప్రోత్సహించి ప్రశంసించి మాట్లాడే విషయంలో ఒక వ్యక్తి ఫస్ట్ పాస్ కావాలి. హలో, వినపడుతుందా? ఎంతమందికి వినపడుతుంది? వినపడితే చేతులు ఎత్తండి బ్రదర్స్, సిస్టర్స్. థ్యాంక్ యూ, మీకు అందరికీ వినపడుతుంది. ఇక్కడ సక్సెస్ కావాలి. అప్పుడు మొత్తాన్ని సాధించగలుగుతాడు. తనను తాను, కుటుంబాన్ని, సమాజాన్ని కూడా గెలవగలుగుతాడు. ప్రభు ప్రేమ కూడా స్వతంత్రించుకోగలుగుతాడు. ప్రభు కృప కూడా పొందగలుగుతాడు. అవునా? ఓ పాట పాడాలనిపిస్తుంది. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను, కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను, కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను, కృపావాక్యమునకు సాక్షులమై, కృపావాక్యమునకు సాక్షులమై, కృప వెంబడి కృపను పొందేదం, కృప వెంబడి కృపను పొందేదం. ఆనందయాత్ర ఇది, ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనంద యాత్ర ఇది, ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. దేవునికి మహిమ. కృతజ్ఞత లేనోళ్ళలాగా ఉండాలా? దేవుని విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకు తగ్గ చర్య, మాట ఉండాలి మన దగ్గర. ఇక్కడ సక్సెస్ కావాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అన్న మాటలో యేసయ్య మనసులో ఈ లక్షణం ఉంది. ఎన్నిసార్లు మెచ్చుకున్నాడో నన్ను ఆయన. ఒక్కొక్కడు అంటాడు, వెటకారం వీరుడు, ఆహా నీకు చెప్పాడా అని. ఒరే చెవిటోడా, నీకు చెవులు లేకపోతే నాకున్నాయి ఎన్నోసార్లు. దానియేలు ఏమన్నాడండి? బహుప్రియుడు. బా. దావీదుని ఏమన్నాడండి? నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు. అబ్రహాముని ఏమన్నాడండి? నా స్నేహితుడు. యాకోబుతో ఏమన్నాడండి? నాతో పోరాడి గెలిచాడు. అవునా? మోషే గురించి ఏమన్నాడు?
నా ఇల్లంతట్లో అట్టంటూ వాడు లేడు, నా ఇల్లు మొత్తంలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. ఏబు గురించి ఏమన్నాడు? భూలోకం మొత్తంలో అలాంటి వాడు లేడు అన్నాడు. చూసుకో మరిక ఎంత ఘనపరిచి మాట్లాడతాడో చూడు. నువ్వేమో అవతల వాళ్ళ దగ్గర ఆ కొలత కనపడ్డా పిసినారితనం. ఎందుకు అనాలే, ఇట్లా వాళ్ళు మెచ్చుకుంటే మళ్ళీ వాళ్ళు ఎందుకులే, మళ్ళీ మన కిరీటం కింద పడిపోయింది. దేవుని కంటే మొనగాడు పెద్ద. దేవుడే ఘనపరిచి మాట్లాడితే నువ్వెంత నాయన? నీ గురించి నీకు ఎక్కువ తలంపులు ఉంటేనే ఎదుటి వాళ్ళని మెచ్చుకోలేవు. నీ గురించి ఎక్కువ అభిప్రాయం నీలో అహం అనేది చావక బ్రతికుంటేనే ఎదుటి వాళ్ళని ప్రశంసించలేవు. అలా కాకుండా నీలో అహం విరిగిపోయి దీన మనసు నీకుంటే నీకంటే ఎదుటి వాళ్ళని ఎప్పుడూ యోగ్యులుగా ఎంచుకుంటావు, ప్రశంసించి మాట్లాడతావు, గుర్తిస్తావు. నాకైతే అలవాటు ఉంది, తిప్పలబడి సాధన చేసుకుంటున్నా ఇప్పుడు కూడా. హోటల్లో పోయి తిన్నాను అనుకో, బాగుందనుకో అని తేపుకుంటా బిల్లు కట్టిరాను, చెప్తా సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఇడ్లీ తిన్నా సరే నచ్చితే చెబుతా. ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే నాకు నచ్చితే చెప్తా. వాళ్ళు ఏమన్నా అనుకోని సంతోషపడతారు, ఏమనుకుంటారు? ముఖం వెలిగిపోయింది. చాలామంది వచ్చి తిని పోతుంటారు, కానీ ఒకడు కూడా మెచ్చుకున్నాడు లేడు. ఈయన మెచ్చుకున్నాడని ఈసారి పోతే దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రత్యేకంగా గుర్తుపడతారు, ఇక అంత అనుమానం లేదు. ఎందుకంటే వాళ్ళని మనం గుర్తించినప్పుడు ఈ ఫోటో వాళ్ళ మైండ్లో ప్రింట్ అయిపోయింది. ఇక 2-3 సార్లు మనం అలా గుర్తించి మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా 4వ సారి వాళ్ళు ఖచ్చితంగా మనల్ని గుర్తుపెట్టుకుని పలకరిస్తారు. ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఏం పోయింది? ఆ ఒక్క మొక్క పలిగితే కోట్లే. ఒక చిరునవ్వు నవ్వు, ఒక చిన్న మాట చెప్పు, హ్యాపీగా ఫీల్ అవుతారు. బయట అయినా, ఇంటైనా, సమాజంలో అయినా, ప్రభుతో అయినా మనం వ్యవహరించాల్సిన తీరు, వారి నడతలను కనిపెట్టి జాగ్రత్త చేయటమే కాదు, వాళ్ళని దేవుని వైపు తిప్పటమే కాదు, వాళ్ళని గుర్తించాలి, మాట్లాడాలి. గుర్తించి 100 సార్లు చెప్పమన్నా చెబుతా ఈ మాట. ఇది నేర్చుకోవలసిన సంగతి. ఇందులో మీరు సక్సెస్ అయితే చాలా వరకు మీకు సమాధానం ఉంటుంది, చాలా వరకు మీకు శత్రుత్వం తగ్గిపోయింది, చాలా వరకు మనశ్శాంతి వచ్చింది, ముందు ప్రశాంతంగా ఉండగలుగుతారు. కాబట్టి మీ ఇంటి వారి నడతలని కనిపెట్టండి. మొన్న చెప్పాను మీ నడతల్ని కనిపెట్టండి అని, ఇప్పుడు చెప్పాను ఇంటి వాళ్ళ నడతల్ని కనిపెట్టండి. ఇంకా కనిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి, టైం లేదు, ఈసారి చెప్తా. అందుకే ఇది పెద్ద విషయం అని చెప్పింది. నేను చెప్పిన సంగతుల్లో నువ్వు దిద్దుకోవాల్సినవి ఉన్నాయి. ఒప్పుకో, మోకాళ్ళే ప్రార్థన చేయి. నేను ఒప్పుకుంటున్నా తండ్రి. నీకు విద్య నేర్పిన గురువుని గుర్తించు, నీకు ఉపదేశం చేసిన దైవజనుని, నేను రక్షణలోకి నడిపించిన దైవజనుని మర్చిపోవద్దు, గుర్తించి మాట్లాడు. నీకోసం ఉపచారం చేసి సేవ చేసిన దైవ సేవకుల్ని నిర్లక్ష్యం చేయొద్దు, సేవకురాళ్ళని నిర్లక్ష్యం చేయొద్దు. అలాగే సేవకుడా, నిన్ను ప్రేమించి నీ కోసం, నీ మాట కోసం తమ జీవితాలని పణంగా పెట్టి కష్టపడిన విశ్వాసులను నువ్వు గుర్తించు, వాళ్ళని ప్రశంసించి మాట్లాడు, వాళ్ళ త్యాగాన్ని కూడా ఎత్తి మాట్లాడు. ఎందుకంటే వాళ్ళకదే మనం బాధ్యత లేకుండా ఉండకూడదు. వాళ్ళు మనల్ని గుర్తిస్తే బాగుండని ఎంత ఆశిస్తామో, వాళ్ళు కూడా మనల్ని అన్న గుర్తిస్తే బాగుండని అంతే ఆశిస్తారు. ఏ కొంచెం మంచి చేసినా మనం వారిని ప్రశంసించాలి. అది దేవునికి నచ్చింది, అది ఆ గుణం మంచిది. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. దేవా, నాలో ఆ విషయంలో పిసినారితనం ఉందయ్యా, ఇరుకైన మనిషిగా ఉన్నాను. ఈరోజు నా నడతల్ని కనిపెట్టుకోమని, ఇంటి వారి నడతలను బాగుగా పరిశీలించమని నేర్పాం. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా, లైవ్ ద్వారా ఎంతమంది అందుబాటులోకి వచ్చి ఎంత చూస్తున్నారో వింటున్నారో అందరికీ ప్రేమతో చెప్తున్నా. నేను చెప్పినటువంటి ఈ విషయాలు మీ కుటుంబ జీవితాల్లో అన్వయించుకొని జాగ్రత్త పడితేరా మీ పిల్లలు చెడిపోకుండా కాపాడబడతారు. నీ భర్త చెడిపోడు, నీ భార్య చెడిపోదు, నీ తల్లిదండ్రులు ఏదో అయిపోరు. నీ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది.
అంతేకాదు దేవుని కూడా నువ్వు ఇష్టంగా ఉంటావు, ఎందుకంటే దేవుని త్యాగాన్ని గుర్తుపట్టావు. దేవుని ప్రస్తుతిస్తావు, దేవుని ప్రశంసిస్తావు, దేవుని పొగడి పొగడి పాడుతావు, మాట్లాడుతావు. ఆయన కృపను తలంచుకొని, ఆయన మేలులు తలంచుకొని కృతజ్ఞతాస్తుతి చెప్తావు. దేవునికి ఇష్టమైన విషయం అది. దేవుణ్ణి మనం మరవకూడదు, మనకు మేలు చేసిన వారిని మరవకూడదు, మన ఇంటి వారిని మనం మరవకూడదు.